మాలిన్ మన సుభాష్ని బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు ఏం చూపించబోతున్నాను అంటే రవ్వ కేసరి. ఈ గణపతికి మేము పార్కులో గణపతిని పెట్టుకుంటాం అన్నమాట ప్రతి సంవత్సరం. దానికి ప్రసాదం కింద చేస్తున్నాము. దానికోసం 1 కిలో డబ్బా రవ్వ తీసుకున్నాను, సన్న రవ్వ అంటే సూజీ రవ్వ తీసుకొని ఇదిగో 4 స్పూన్స్ ఆయిల్ 4 స్పూన్స్ నెయ్యి వేసి వేయించుతున్నాను అన్నమాట. లైట్గా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుదాం. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఈ రవ్వ వేగిపోయింది కదా, ఇప్పుడు ఈ రవ్వలోనే చల్లారిపోయాక చక్కెర కలుపుదాము. ఎందుకంటే తర్వాత వాటర్లో కలిపేటప్పుడు వాటర్ తెల్లుతున్నప్పుడు కలుపుతాం కదా రవ్వ పోసి, అలా కలిపేటప్పుడు శుద్ధ అవ్వకుండా అంటే ఉండలుగా రాకుండా ఉంటుందన్నమాట. అందుకోసమని రవ్వ చక్కెర 2 కలిపాము. ఇదిగో ఏ డబ్బాతో అయితే కనుక మనం రవ్వ తీసుకున్నామో అదే డబ్బాతో చక్కెర కూడా తీసుకున్నాం కదా, అదే డబ్బాతో నీళ్లు కూడా అన్నమాట. నీళ్ళు నేనైతే వంట వాళ్ళు అయితే 7 డబ్బాలు తీసుకుంటారు కదా వాటరు, నేను 6 డబ్బాలు తీసుకుంటున్నాను అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు నీళ్ళే తీసుకోవచ్చు. మేమైతే 6వ డబ్బా 1 డబ్బా అనమాట పాలు తీసుకుంటాము. వంట వాళ్ళ స్టైల్లో అనమాట. వంట వాళ్ళు కూడా ఫంక్షన్స్లో ఇలా చేస్తారనమాట. అలా 5 డబ్బాలు నీళ్ళు, 1 డబ్బా పాలు అంటే 1 లీటర్ పాలు అనమాట. ఇదిగో 1 లీటర్ పాలు కూడా అనమాట. ఇప్పుడు బాగా తెల్లనిద్దాము, మూత పెట్టేసి కేసరిలోకి జీడిపప్పు కూడా వేయించి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి పొంగు వస్తున్నాయి కదా, ఇప్పుడు రవ్వ చక్కెర కలిపి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకున్నాము. రవ్వ చక్కెర కలుపుకున్నాం. ఇప్పుడు బాగా ఉడకనిద్దాం. ఫుడ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు కలుపుకోవచ్చు అనమాట. ఇలా 4 స్పూన్స్ పాలల్లో కలిపి పోసేస్తే సరిపోతుంది. కలర్ అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అన్నమాట. రైస్ కలర్. ఇప్పుడు నెయ్యి జీడిపప్పు ఇచ్చి పెట్టుకున్నాం కదా, చిటికెడు ఉప్పు వేసుకుందాము టేస్ట్ కోసం. ఇప్పుడు జీడిపప్పు ఇవి వేయించుకున్నాం కదా నెయ్యిలో, నెయ్యి కూడా ఎక్కువ మొత్తంలో పట్టిద్ది దీనిలో. ఇదిగోండి గాయస్, రవ్వ కేసరి రెడీ అయిపోయింది వంట వాళ్ళ స్టైల్లో. ఇదిగో ఇలా జారుగా ఉంటేనే ఆరేసరికి గట్టిగా అయిపోద్ది అనమాట. అంతే, రవ్వ కేసరి రెడీ. అంటే ఎక్కువ టైం ఉందనుకోండి, మనం ఈ మా పూజకి 3-4 అవర్స్ టైం ఉందనుకోండి, ఇలా జారుగా ఉంచుకోండి. లేదు వెంటనే అనుకుంటే ఇంకా కొంచెం గట్టిగా ఉడికించండి, సరిపోద్ది అన్నమాట. అంతే గాయస్.